ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రెండవ రోజు స్వప్న వారాహి దేవి రూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఆదివారము, పుష్యమి నక్షత్రము. ఈ స్వప్న వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి స్వప్నంలో అమ్మవారు దర్శనం కలిగి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే విషయాలను, అదేవిధంగా త్రిలోకాల్లో జరిగేటటువంటి విషయాలను కూడా అమ్మవారు స్వప్నంలో దర్శన రూపంలో కనిపించి మీకు వివరిస్తుందంట. అలానే భూమి మరియు గృహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కానీ ఈ స్వప్న వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అన్నమాట. అసలు ఈ స్వప్న వారాహి అమ్మవారిని స్వప్నంలో ఏ విధంగా దర్శించాలి, ఎలా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి స్వప్న వారాహి మంత్రం ఉందన్నమాట. ఆ మంత్రాన్ని ఎవరైతే నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో ఉపాసన చేసి నా యొక్క మంత్రాన్ని ఉపాసించి అలా నిద్రలోకి జారుకుంటారు, అమ్మవారు దర్శనంలో